మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ తారీఖు వేకువజామున ఆయన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు వీరి నాన్న ముఖ్యమంత్రి గారి తండ్రి, ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి ఘోరంగా హత్య చేయబడినాడు. పులివెందల్లో ఆయన ఇంట్లో గొడ్డలతో నరకబడినాడు ఆయన ఇంట్లో. ఆ చనిపోయిన వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత, ఒకటే కూతురు ఆయనకి ఉన్నాం. ఆమె ఈ రోజున ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినారు. కొన్ని ప్రశ్నల పరంపర సంధించినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆమె కొన్ని ప్రశ్నలు ఈయనకు డైరెక్ట్గా ఈయన అడిగారు. ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా తప్పుకునే అవకాశం లేదు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకుంటే ఆయన తప్పుడోడు అవుతాడు అంతే. ఆ రకంగా ఆమె సంధించారు. మేము ప్రతిపక్షంగా దీని మీద చెల్లెలు అడిగింది, అన్న సమాధానం చెబుతాడు అన్నట్లు ఊరుకున్నాము. ఈ మధ్యలో కేతిగాడు ఒకడు అంటాడు. కేతిగాడు ఇదివరకు నాటకాల పాతకాలం వాళ్ళకి తెలుసు. కేతిగాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి ఇది చంద్రబాబు గారి కుట్ర, మాకేం సంబంధం, చంద్రబాబు గారు పంపించారామని అన్నట్లుగా మాట్లాడుతున్నాను. అందుకు నేను వచ్చాను ఈ రోజున. నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, యూ కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత. ఆమె ఏమడిగింది మిమ్మల్ని? ఏం ప్రశ్నలు అడిగింది? ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా? అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీల్లేదు. రేపు ఎన్నికల్లో మా అన్నకు ఓటు వేయద్దు, మా అన్నని ఘోరంగా ఓడించండి అని చెప్పింది ఆమె. మీకు తెలుసా? సమాధానం చెప్పండి. ఏమ్మా నేనేం చేశానమ్మా, నన్ను ఎందుకు ఇలా అన్నామని చెప్పే ధైర్యం ఉందా మీకు? సమాధానం చెప్పండి. ఆమె ఏమడిగింది? నాన్నగారు చనిపోయిన తర్వాత గొడ్డలి వేటుతో చనిపోయారని ఎవరికి తెలియకముందే మీకు ఎలా తెలిసిందని అన్నారు. సమాధానం చెప్పండి మీరు. మేము అడిగాము, వర్లరామయ్య ఎన్నోసార్లు అడిగాడు, మీరు సమాధానం చెప్పలా. యువర్ ఓన్ సిస్టర్ ఫ్రమ్ ఢిల్లీ, షీఈస్ క్వశ్చనింగ్ యూ. సమాధానం చెప్పండి. ఎలా తెలిసింది? అంటే ఈ వార్త గొడ్డలతో నరికినట్టు బహిరంగంగా ఈ సమాచారం మీకు రాకముందే మీకు తెలుసు. అదే కదా దాని అర్థం. ఆమె అడిగింది ఇంకొక ప్రశ్న. అన్నా జగన్ అన్న, గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీ కావాలని. చంద్రబాబు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని అప్పుడు పేపర్లో రాస్తే మీరెళ్ళి గవర్నర్ నరసింహన్ గారిని అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని చెప్పి. అదే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని హైకోర్టులో. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమో అదృష్టమో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు నుంచి ఆ పిటిషన్ ఎందుకు తీసుకున్నారు అని అడిగింది మీ చెల్లి. ఎందుకు తీసుకున్నారు మీరు అని అడిగింది. సమాధానం చెప్పగలరా? మీరు ముఖ్యమంత్రి కాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టులో మీరు మీ పేరు మీద వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకో సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? మాటి మాటికి విలువలు విశ్వసనీయతని పదే పదే చెప్పే అన్నా జగన్ అన్న, ఎందుకు మీ విలువలేవి, మీ విశ్వసనీయత ఏది అని మీ చెల్లి ప్రశ్నిస్తూ ఉంటే మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఆమె అడుగుతూ ఉన్నది.
సిబిఐ అధికారుల దర్యాప్తును ఈరోజు స్టాండ్ స్టిల్గా ఉంది దర్యాప్తు. కారణం ఎవరు? సిబిఐ దర్యాప్తు స్టాండ్ స్టిల్ అయింది, ఆగిపోయింది అట్లా. దానికి కారణం నీవు కాదా అన్నా అని ఆమె అడుగుతుంది. సమాధానం చెప్పగలరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు సిబిఐ అధికారులు మీకు బాబాయ్ నాకు నాన్న వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించింది మీరు కాదా అని మీ చెల్లి ప్రశ్నించింది. సమాధానం మీరే కదా చెప్పాలి రాష్ట్రపతులకి. అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించింది మీరు కాదా అని ప్రశ్నించింది. సమాధానం ఉందా మీ దగ్గర? అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించింది మీరు కాదా అని అడుగుతుంది ఆమె. సమాధానం చెప్పగలరా మీరు? ఆ రోజున హత్య జరిగిన రెండవ రోజున అన్నా అవినాష్ రెడ్డి మీద నాకు అనుమానంగా ఉంది అని మీ చెల్లి డాక్టర్ సునీత మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేమన్నారు? అతన్ని అడిగితే అతను బీజేపీలోకి పోతాడమ్మా, అతన్ని వదిలేయమ్మా అని రిక్వెస్ట్ చేసింది మీరు కాదా? అంటే అప్పటికే మీకు తెలుసు దట్ హీ వాజ్ ది అక్యూజ్డ్, అతను నేరస్తున్న సంగతి మీకు తెలుసు. అందుకే బీజేపీలోకి పోతాడమ్మా, నువ్వు ఆ విషయాలు చెప్పకమ్మా అని చెప్పి అక్కడి నుంచేగా మీ చెల్లెల్ని మీరు చిన్న చూపు చూసింది. ఆ రోజు నుంచేగా మీ చెల్లెల్ని మీ దగ్గరకు రాకుండా చేశారు. అదే చెల్లెలు, అదే డాక్టర్ సునీత మీ సొంత బాబాయ్ కూతురు ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈరోజు అడుగుతున్న అవినాష్ రెడ్డికి శిక్ష పడవలసిందే. ఎందుకు అవినాష్ రెడ్డికి శిక్ష పడాలమ్మా అని చెప్పే ధైర్యం మీకుందా? ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే కర్నూలులో ఇంత డ్రామా ఎందుకు జరిపావని అడుగుతోంది మీ చెల్లెలు ఢిల్లీ పురవైదుల్లో నుంచి. సమాధానం ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారు కుట్రంటావా, తప్పించుకుంటావా? ఈరోజు చూశాను నేను ప్రెస్లో, ఏదో కత్తి వేటుకు రక్తం చుక్కలేదు అతని ముఖం మీద. ఆ సజ్జల అతను ఇందా కేతిగాడు అన్నాను, సారీ అండి సజ్జల గారు ఏమనుకోకండి, వచ్చింది కేతిగాడు అనే మాట. ఏమని మీరు కేతిగాడు కాదులేండి. సజ్జల గారు అతని ముఖంలో ఏమీ లేదు, జీవం లేదు. ఇదివరకు ఎగురెగుతూ మాట్లాడుతుండేవాడు, అంతా నేనే జగన్మోహన్ రెడ్డి నేనన్నట్టుగా మాట్లాడే సజ్జల ముఖంలో కళ లేదు, జీవ కళ లేదు, ప్రేత కళ కనిపించింది. ప్రేత కళ, ఒక శవం మాట్లాడినట్టుగా ఉంది తప్పితే జీవంతో ఉన్న వ్యక్తి మాట్లాడినట్టుగా లేదు. మాకు తెలియదా? రాష్ట్రపతులకు తెలియదా? అవసరమైతే నేను ఎన్నికల్లో పోటీ చేస్తానన్నది ఆ అమ్మాయి. హౌ కాన్ఫిడెంట్ షీఈస్, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నది ఆమె. తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, మా నాన్న అంతకులు ఎవరో తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడుతుంది. సమాధానం చెప్పరా మీరు? సిబిఐ దర్యాప్తు సాయకుండా అడ్డుపడుతుంది జగన్మోహన్ రెడ్డి అని సమాధానం చెప్పరా మీరు అని చెప్పిన. తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని మాట్లాడుతుంది ఆయన. మీరు సమాధానం చెప్పరా? ఆ ప్రశ్న ఉంది. నాన్నను గొడ్డలతో చంపారనే విషయం జగనన్న మీకు ఎలా తెలుసా అని అడుగుతుంది. సమాధానం చెప్పండి ఈ రోజున రాష్ట్ర ప్రజలకి. అన్లెస్ యు నో ది ప్లాన్, వాళ్ళు గొడ్డలతో చంపబోతున్నారన్న విషయం, చంపాలన్న విషయం అందరికంటే ముందు మీకు తెలియకపోతే మీరు ప్రెస్లో ఎలా చెబుతారు గొడ్డలతో ఇట్లా వేశారన్న సంగతి? అందుకే ఆమె ఈ రోజున ప్రశ్నిస్తుంది సిబిఐని. జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా విస్తారమైన కుట్ర జరిగింది, ఎ వాస్ట్ కాన్స్పిరసీ. దీన్ని దర్యాప్తు చేయమని అడుగుతూ ఉన్నది. అంటే మీ మీద అనుమానం ఉంది ఆ అమ్మాయికి.